మోదీ సాబ్. అయ్యో చూడు ఎంత ఘోరంగా. అయ్యో బిడ్డ, ఆడ శిశువును బతికుండగానే పాతి పెట్టారు. అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసిప్రాణం. కదలికలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్ డ్రైవర్. మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు. హనుమకొండ జిల్లా ఊరుగొండ శివారులో దారుణం. ఎంత ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణం. ఆడ శిశువు మృత్యుంజయురాలు. నిజంగా చెప్తున్నా కదా, ఈ తల్లిని ఇప్పుడు ఈ చిన్నారి తల్లిని కన్నా ఆ తల్లి ఎవరో గాని ఆమెను ఏం చేయాలంటే బతుకుండగానే పాతి పెట్టాలి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నీకు ఇక అనొద్దు, నీకు దండం పెడతా, నాకేమో మాటలు మాతృమూర్తికి వందనాలు. కానీ ఇలాంటి అరగంట పాటు మట్టిలో కొట్టుకున్న తల్లడి ఎంత ప్రాణం శోకించో తెలియదు మనకు. నిజంగా మాటలు ఏమో మంచిరావు నాకు. తిడితేనేమో తిట్టిండు మహేష్ ఇష్టం వచ్చినట్టు అనేమో మళ్ళీ నన్ను అంటారు. పిల్ల పాపకి ఏం తెలిసే, అప్పుడే పుట్టిన శిశువుని అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిందంట. నిజంగా చూడు, దేవుడు బిడ్డ ప్రాణం బతికియాలనే ఉద్దేశంతో మట్టి మొత్తం కూర్పి బొందబెట్టిపోయిరట. అర్ధగంట సేపు ఆ బిడ్డ మొత్తం మట్టి కప్పినా కూడా బతుకున్నది. ఆ పక్కన హైవే మీదనే అట చెట్లకు నీళ్లు పోసే ట్యాంకర్ వచ్చి నీళ్లు కొట్టి బండి పక్క కాపి జరసేపు ఎండ కొడుతుంది అని చెప్పి నిమ్మలం చేసుకొని జరసేపు కూసుంటే ఆ మట్టి కాడ కూర్చొని నీడకుంటే ఆ నీడల మట్టి కదులుతుందంట. మట్టి కదులుతుంటే ఏమో మట్టి కదులుతుందని చెప్పేసి అనుకోమనే ఈ ట్యాంకర్ డ్రైవర్కు భయపడి ఆడ పని చేసేటోళ్ళు కూడా పిలిచి ఓమ్మాడ మట్టి కదులుతుంది ఏందమ్మా అంటే ఏమన్నా కదని డేరీ చేసి ఆ మట్టి తీసిరట. తీసేసరికి ఆ మట్టిలా పసికందు వెళ్తే మళ్ళీ పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వగానే ఆ ఎస్ఐ కూడా వచ్చి, అశోక్ అనే ఎస్ఐ అట ఇలా, అశోక్ అనే ఎస్ఐ కూడా వచ్చి బిడ్డని తూడ్చి మట్టి ఇటు తూడ్చి ఎవరిని అమ్మ బిడ్డ బతికే ఉంది అని చెప్పి మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయారంట. నేనేమంటున్నా, పోలీసు వాళ్ళారా మీకు దండం పెడతా. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అన్న అశోక్ అన్న ఎస్ఐ అన్న, ముందు ఆ తల్లిదండ్రులు ఎవరో వీళ్ళు ఆరా తీసి అసలు ఈ పని ఎందుకు చేసిరో చూడురన్న. వీళ్ళకు గనక కేవలం ఆడపిల్ల పుట్టినందుకే వీళ్ళు ఈ పని చేసినట్టు గనక ఖచ్చితంగా వాళ్ళకు చట్టరీత్యా శిక్ష చేయాలి. ఇప్పుడు పక్క దేశంలో చూడన్నా, ఒక బిడ్డని 10 రోజుల పాటు ఓ ఇంట్లో పెట్టి ఆమె పాల పిల్లగానికి, ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఆ పిల్లగానికి తినేటి తాగిపించేటి అన్ని ఆ రూమ్లో పెట్టి ఈమె ఫ్లైట్ ఎక్కి లవర్ దగ్గర పోయిందట. అయ్యో 10 రోజులు అలా పెట్టి పోరడు పాలు తాగి ఆ పాలడ పేడుందా వానికి అమెరికని అలా కొట్లాడి 10 రోజులు ఆకలితోని ధూపతోని తల్లడిల్లి చచ్చిపోయాడు. ఘోరమైన పరిస్థితి చాలు. అయితే ఈ తల్లి వచ్చిన తర్వాత విషయం తెలుసుకొని స్థానికులు ఏనుకులు అందరు కలిసి తెలుసుకొని సమాచారం చెప్తే పోరడికి పోస్ట్ మార్టం చేస్తే ధూపయి ఆకలి పోరడు చచ్చిపోయాడు అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ల నివేదిక ఇచ్చిరు. అక్కడ డాక్టర్లు ఇస్తే అక్కడ పోలీసులు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ మహిళలు కొంతమంది ఎట్లా తీసుకురంటే చర్య, బిడ్డ నువ్వు 10 రోజులు ఒక లవర్ కోసము పోరని చంపినవే, మరి నిన్నెట్లా వదులుతారు అనుకొని ఆ బెడ్ మీద, వాళ్ళ ఇంట్లోనే బెడ్ మీద ఇటో చేయికి 2 కాళ్ళకి ఇట్లా కట్టేసి బట్టలు ఇప్పి ఇట్లా కట్టేసి పండబెట్టి వదిలేరు. బాత్రూమ్ వచ్చినప్పుడే తీస్తారు. బాత్రూమ్ పై రాగానే మళ్ళీ సేమ్ ఎట్లుంది అట్లనే వండబెట్టింది. ఇదే శిక్ష ఇప్పుడు కూడా జరగాల్సిందే. ఇప్పుడు ఈ తల్లిదండ్రులను కూడా ఫస్ట్ బయటికి తీసి గిట్లన అన్న పాపము అన్న, ఆడపిల్ల ఉడితే కథమే అన్న, చెత్త కుప్పలలో పడేసుడు, ఆడపిల్లదే కదా నదులలో పడేసుడు, అరే ఇష్టానుసారంగా చేస్తున్నా. శనివారం